హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు వెంకట్ డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి పశువుల్ని సూడు పరీక్ష ఎలా చేయించాలి, చేయించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ తొలిచూరు పడ్డకి ఇప్పుడు నేను సూడు పరీక్ష అయితే చేయించబోతున్నాను. బోన్లోకి అయితే తీసుకెళ్ళాలండి. షెడ్లో చేయనియవు, తొలిచూరి కాబట్టి. చూశారు కదా, డాక్టర్ గారు చక్కగా గ్లౌజ్ చేసుకున్నారు. గ్లౌజ్ చేసుకుని అయితే సూడు పరీక్ష అయితే చేస్తున్నారు. గేదె అయితే బాగా ముక్కుతూ ఉంది. ఆ ముక్కటం వల్ల ఏంటంటే ఎయిర్ పట్టేసి సూడు పరీక్ష అనేది అర్థం కాదు. అందుకని డాక్టర్ గారు నన్ను ముక్కు మీద కొట్టమన్నారు. గేదెకి ముక్కు మీద కొడితే ఆ ముక్కటం అనేది ఆపిద్ది అన్నమాట. అలా మొక్కటం ఆపినప్పుడు అర్థమైంది. డాక్టర్ గారు సూడిదే అని చెప్పారు. తర్వాత ప్రెగ్నెంట్ టెస్ట్ అయిపోవాలనే ఈ ఇంజెక్షన్ కంపల్సరిగా వేయాలండి. ఎందుకు వేయాలి అంటే, ఈ ఎండాకాలం సూడు పరీక్ష చేయించగానే ఈ ఇంజెక్షన్ కనుక వేయించకపోతే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ తెలుసుకోవాలండి. డైరీ ఫామ్ పెట్టగానే ఇలాంటివి తెలుసుకుంటేనే రైతు లాభాల బాటలో నడుస్తారు. అంతేగాని ఒక గేదె వేసుకుపోతే రైతుకు చాలా నష్టం అండి. చూశారు కదా, ఆ ఇంజక్షన్ అయితే డాక్టర్ గారు వేశారు. ఈ పడ్డ అయిపోవడం వల్లనే ఇంకో గేదెకైతే సూడు పరీక్ష చేయించాలండి. అదిగో ఈ గేదె చేస్తున్నారు. ఈ గేదె అయితే రెండో ఈత గేదె అండి. చాలా మంచి గేదండి. పూటకి 6.5 లీటర్ల పాలు 7 లీటర్ల పాలు ఇచ్చిందండి ఈ గేదె అయితే. ఇలాంటి గేదెలు మన ఫామ్లో కట్టి మళ్ళీ ఈంతేనండి రైతులకు లాభం. కట్టకుండా కోతకం వేస్తే రైతు చాలా నష్టపోతారండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం కాల్షియం, మినరల్ మిక్చర్, మంచి మంచి దానాలు వాడాలండి. వాటికి ఇచ్చే దానా మనం లెక్కేసుకోకూడదు. దానా వమ్మో ఇన్ని డబ్బులు అవుతాయా, ఇంత ఖర్చు అవుద్దా అనేది మీరు లెక్కేసుకోకుండా గేదెలు మేపాలి. అంతేగాని వమ్మో ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందని చెప్పకూడదు. ఇది కూడా సూడిదే అని చెప్పాడు. దీనికి కూడా అయితే ఇంజక్షన్ అయితే వేస్తున్నాను. ఇలాంటి డైరీ టిప్స్ నేను చాలా మీతో చెప్తానండి. ఎందుకంటే నాకు 8 ఏళ్ళ అనుభవం ఉంది. ప్రతిదీ తెలుసండి నాకు. కాకపోతే కొంచెం కొత్త కాబట్టి వాయిస్ కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు. మంచి మంచి వీడియోలు అయితే చేస్తానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇదేనండి ఆ ఇంజక్షన్, డోరోప్రోజన్. గేదెలకైతే 3 ml, పడ్డలకైతే 2 ml. థ్యాంక్ యూ.